హలో అందరికీ వెల్కమ్ టు కోట ప్రవల్క కిచెన్స్ అండ్ బ్లాగ్స్. 2 days అయితే అయిపోయింది రెసిపీస్ అప్లోడ్ చేయక. ఈరోజే బాదం రసమలై అనేది ప్రిపేర్ చేయబోతున్నా. దాని ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట, ధనంలో పేదవాడిగా ఉన్న గుణంలో రారాజు వలె జీవించాలి. ఇదండి ఈరోజు మంచి కొటేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. బాదం రసమలైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ఫ్రెష్ పన్నీరు, పాలు మరిగించి ఒక లెమన్ పిండి వేసుకొని ఒక 2 గంటల సేపు ఒక వెయిట్ పెట్టేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట. 1 కప్పు ప్యూర్ ఇప్పుడే అసలు ఫ్రెష్ పన్నీర్ అనమాట. బయట నుంచి తీసుకొచ్చిన పన్నీర్ అయితే బాగోదండి, గట్టిగా ఉంటుంది. ఫ్రెష్ పన్నీర్ అయితేనే రసమలైకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట, మంచిగా వస్తుంది. బాదం ఫ్లేవర్ కాబట్టి బాదం పొడి 2 టేబుల్ స్పూన్స్, అలాగే యాలక్కాయ పొడి 1 టేబుల్ స్పూను తీసుకున్నాను. నెస్లీ కంపెనీ వాడిది 15 గ్రాములు పాల పౌడర్ అయితే తీసుకున్నాను. అలాగే 200 ml మిల్క్ తీసుకున్నాను. షుగరు ఏ కప్పుతో అయితే పన్నీర్ తీసుకున్నానో ఆ కప్పుతోనే షుగర్ కూడా తీసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక 7 నుంచి 10 బాదం పప్పు అయితే తీసుకుని చాప్ చేసుకున్నాను. ఇవన్నీ రసమలైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఒకసారి చూసేసి నోట్ చేసేసుకోండి. క్లారిటీగా చూపిస్తున్నాను అన్నీ. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని పన్నీర్ అంతా గట్టిగా స్మాష్ చేసుకోవాలి. మీరు ఎంత వెయిట్ అయితే పట్టగలుగుతారో అంత ప్రెషర్ పెట్టి మంచిగా ప్రెస్ చేసేసుకోండి. క్రీమీగా రావాలి. దాంట్లో 1 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ అనేది నెస్లీ కంపెనీ వాడిది నేను చెప్పాను కదా, అదొక 1 స్పూను యాడ్ చేసుకొని మంచిగా అసలు మీరు ఎంత ప్రెషర్ పెట్టగలిగితే అంత ప్రెషర్ పెట్టి దాన్ని మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంతగా, ఇదిగోండి నెస్లీ కంపెనీది చూపిస్తున్నాను. 15 గ్రామ్స్ 25 రూపీస్ అయితే పడింది. చాలా బాగుంది ఈ కంపెనీ అయితే. నేను టేస్ట్ చేశాను, బాగుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట. ఇలా స్మాష్ చేసేసుకోండి. మంచిగా బాగా ప్రెషర్ పెట్టి మిక్స్ చేయండి. ఎంత క్రీమీగా వస్తే అంత మలైస్ అనేవి అంత మంచిగా వస్తాయి. ఇలా ప్రెస్ చేస్తే మనకి అచ్చం చపాతీ పిండి అలా వస్తుంది అనమాట. ఇదిగోండి, మీకు కావాల్సిన సైజు తీసుకొని ఇలాగా మనం గులాబ్ జామ్కి ఎలా అయితే ఎక్కడ పగుళ్ళు రానియకుండా ప్రెస్ చేస్తూ చేసుకుంటామో అలా చేస్తూ పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక 2-3 అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో అయితే చేసేసుకోవచ్చు మలైస్. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకసారి ఇదైతే పగులు వచ్చింది, అందుకని మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. మీరు ప్రెషర్ పెట్టి ప్రెస్ చేస్తూ చేసుకోండి మలైస్ అనేవి. ఇలాగ చక్కగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ నీట్గా. ఇవి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి గిన్నె దాని మీద పెట్టేసుకొని షుగరు మనం 1 కప్పు తీసుకున్నాం కదా, దాంట్లో 80% షుగర్ అనేది ఈ గిన్నెలో వేసేయాలి. 20% మటుకి నేను షుగర్ పక్కన పెడుతున్నాను. స్వీట్ ఇన్కేస్ సరిపోతే అప్పుడు యాడ్ చేస్తాను. దీంట్లో ఒక చిన్న ఇదిగోండి 20% షుగర్ పక్కన పెట్టేసాను. ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇది జస్ట్ లైట్గా హీట్ అయ్యే లోపల మనం చిన్న గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇది పాకం రావాలి, అంటే షుగర్ సిరప్ లాగా రావాలన్నమాట. మరి పాకం అంటే ఏదో తీగ పాకం వచ్చేంత కాదు, కానీ నార్మల్గా వస్తే చాలు. మన గులాబ్ జామ్కి ఎలా అయితే వస్తుందో షుగర్ సిరప్ లాగా అలాగే వస్తే చాలు. కుంకుమ పువ్వు మీకు అవైలబిలిటీలో ఉంటే కుంకుమ పువ్వు ఒక 2 రేఖలు వేసుకోండి. నా దగ్గర అవైలబిలిటీలో లేదు, అందుకనే వేయలేదు. మలైస్ అయితే చేసి పక్కన పెట్టేసుకుందాం కదా. షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యే విధంగా గరిటెతో మంచిగా కలిపేసుకొని ఈవెన్గా కలిపేసి మరగబెట్టేసుకోండి. ఎక్కడ షుగర్ అనేది ఉండకూడదు. మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటూ మరగబెట్టేసుకోండి. జస్ట్ ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యి షుగర్ సిరప్లా అయితే చాలన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకుంటూ సిరప్ అయితే షుగర్ సిరప్ అయితే మరగబెట్టేసుకుందాం.
జస్ట్ అలా బబుల్స్ రావాలి. జస్ట్ అలా మరిగి బబుల్స్ వస్తే మలైస్ అనేవి దాంట్లో యాడ్ చేసుకొని 5 మినిట్స్ అయితే దాంట్లో స్టోక్ చేసి ఉంచుకోవాలండి. మలైస్ అంతా షుగర్ సిరప్ని పీల్చుకొని మంచిగా ఫ్లఫీగా తయారవుతాయి అన్నమాట. ఇదిగోండి పాకం అయితే మరగటానికి వచ్చేసింది. ఇది ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగించుకుంటే చాలు. ఇప్పుడు మలైస్ ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి. ఎన్ని మలైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నారో అన్ని మలైస్ యాడ్ చేసేసుకోండి షుగర్ సిరప్లో. ఇదైతే ఖచ్చితంగా 5 మినిట్స్ మరిగే వరకు మీరు స్పూన్ కానీ గరిటె కానీ ఏమీ పెట్టొద్దు అనమాట. ఎందుకంటే పగిలిపోతాయి, విరిగిపోతాయి అన్నమాట. అందుకని అస్సలు స్పూన్ కానీ గరిటె కానీ 5 మినిట్స్ కంప్లీట్లీ షుగర్ సిరప్లో మలైస్ అనేవి స్టోక్ అయిపోయిన తర్వాతే మీరైతే ఏమైనా స్టోక్ అవ్వకుండా ఉంటే ఆ స్పూన్తో కొంచెం ప్రెస్ చేసి షుగర్ సిరప్లో మునిగే విధంగా ప్రెస్ చేసేసుకోండి. అంతే తప్పించి 5 మినిట్స్ అవ్వకుండా మటుకు అసలు మీరు స్పూన్ అయినది పెట్టద్దు. ఎందుకంటే అవి బ్రేక్ అయిపోతాయి. మీరు జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే సూపర్ ఎమ్మి రస్మలై అయితే మీరు టేస్ట్ చేసేయచ్చు అనమాట. 5 మినిట్స్ అయితే కంప్లీట్లీ మీరు మంటను మటుకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏవైతే పైకి తేలుతున్నాయో అవి వరకే జస్ట్ అలా ప్రెస్ చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు, లైట్గా ప్రెస్ చేసుకోండి. అలా ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో అన్నిటికీ ఈవెన్గా షుగర్ సిరప్ అనేది కంప్లీట్లీ అవి పడతాయన్నమాట. ఆ మలైస్కి పడతాయని నేనైతే ఇలా ప్రెస్ చేస్తున్నాను. జస్ట్ లైట్గా ప్రెస్ చేయండి, లేదంటే బ్రేక్ అయిపోతే. చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే షుగర్ సిరప్లో 5 మినిట్స్ స్టోక్ అవుతాయో అప్పుడు కంప్లీట్లీ మనకి ఆ ఫ్లఫీనెస్కి పర్వాలేదు అనమాట. మనం పట్టుకోవచ్చు, స్పూన్తో తీయవచ్చు, ఏం అవ్వవు. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి నేను అందుకనే చెప్తున్నాను అనమాట. ఇలా అంతా స్టోక్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అవనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు చల్లారి పెట్టేసుకుందాం. పక్కన పెట్టేస్తున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా వచ్చాయి, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చాయి కదా. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 200 ml పాలు అనేవి నేను గిన్నెలో యాడ్ చేసేసాను. పాలు మరుగుతుండగానే, అంటే పూర్తిగా మరగకుండా, ఇలా ఇప్పుడు నేను ఈ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను కాబట్టి జస్ట్ అలా మరుగుతుండగా ఒక్కొక్కటిగా నేను చూపించినవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, పాలు అనేవి సైడ్స్ అలా బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మిల్క్ పౌడర్ ఉంది కదా, 15 grams మిల్క్ పౌడర్లో నేను 1 స్పూనే ఆ మలాయిలో కలిపాను. మిగతాదంతా వాటర్ కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ మిల్క్లో యాడ్ చేసేయాలి. ఇలా మిల్క్ పౌడర్ కూడా పాలలో యాడ్ చేసేస్తూ కలిపేసాను. ఇదైతే వీడియో ఉన్నట్టుండి జూమ్ అయిపోయింది. మళ్ళీ నార్మల్గా కెమెరా పెట్టేసి ఇలా కలిపేస్తున్నాను. మొత్తం మిల్క్ పౌడర్ అంతా మిల్క్లో యాడ్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా పాలు మరుగుతుండగానే ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాదం పౌడరు, అలాగే ఇలాచీ పౌడరు, బాదం పొడి 2 స్పూన్లు, ఇలాచీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను కదా, దాంట్లో కొంచెం వాటర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ షుగర్ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇందాక 80% షుగర్ వేసి ఇంకా 20% షుగర్ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు బాదం పొడి, ఇలాచీ పౌడరు తీసుకున్నాను కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకొని దాన్ని పాలల్లో వేసేయాలన్నమాట. ఇదిగోండి ఇలా కలిపేసుకొని పాలలో యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కని కలర్ వచ్చేసిందో, మంచి కలర్ వచ్చింది. ఎప్పుడైతే బాదం పొడి యాడ్ చేశానో మిల్క్ అనేది మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. మంచి లైట్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా కలర్, చూస్తానికి అమ్మీగా ఉంది. ఇలా ఒకసారి కలిపెట్టేసుకోండి. నార్మల్ కుంకుమ పువ్వు వేసినా సరే నార్మల్గా
ప్లెయిన్ మలాయికి అయితే రస్మలాయికి అయితే కుంకుమ పువ్వు వేసుకుంటే చాలు, మంచి కలర్ అనేది యాడ్ అయ్యిద్ది. నేను బాదం రస్మలై కాబట్టి చేసేది ఈ కలర్ వచ్చిందనమాట. ఇప్పుడు మలైస్లో షుగర్ సిరప్ ఉండిపోయింది కదా, ఆ గిన్నె మీద ఒక మూత పెట్టేసుకొని ఆ షుగర్ సిరప్ అంతా మిల్క్లో యాడ్ చేసేసుకోండి. బాదం మిల్క్లో యాడ్ చేసేసాను షుగర్ సిరప్ అంతా. ఒకసారి ఇప్పుడే షుగర్ అనేది కూడా చెక్ చేసేసుకోండి. షుగర్ సరిపోతే ఇందాక 20% షుగర్ అనేది బౌల్లో ఉంచాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుంటే మలైస్ అయితే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చేసాయి. అవి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఒకసారి షుగర్ సిరప్ అంతా ఈ బాదం మిల్క్లో కలిసే విధంగా నీట్గా కలిపేసుకోండి. కలర్ అయితే చాలా బాగుంది. ఒకసారి షుగర్ చెక్ చేస్తున్నాను. షుగర్ అయితే సరిపోలేదండి. ఇప్పుడు మిగతా షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యే విధంగా నేనైతే కలిపేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా కలిపితే బబుల్స్ అనేవి మన చేతి మీద పడవు అనమాట, లేదంటే బబుల్స్ బయటికి మన చేతుల మీద పడతాయి. ఇలా మిక్స్ చేసేసాను. ఇది కొంచెం 1 minute అయితే బాయిల్ అవనివ్వాలి. అలా నేను ఫస్టే ఇంగ్రీడియంట్స్ చూపించేటప్పుడు ఈ కార్న్ఫ్లోర్ని కావాలని స్కిప్ చేశాను, ఎందుకంటే కొంతమంది ఇంగ్రీడియంట్స్ చూసేసి లాంగ్ వీడియో చూడట్లేదు, అలా అయితే తెలియదు కదండి. ఇప్పుడు ఒక స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ కలిపేసి పాలలో యాడ్ చేసేయాలి థిక్నెస్ కోసం. 1 స్పూనే, ఎక్కువ యూస్ చేయొద్దు, ఎందుకంటే రస్మలైకి ఎప్పుడు పాలు అనేవి పలుచగానే ఉంటాయి. నేను కావాలనే అది కార్న్ఫ్లోర్ ఒకటి మధ్యలో చూపిద్దామన్న ఉద్దేశంతో మధ్యలో చూపించాను, ఫస్ట్ చూపించలేదు. లాంగ్ వీడియో చూస్తేనే కదండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది, అందుకని అయితే అలా స్కిప్ చేశాను, ఏమనుకోవద్దు. ఇలాగా మొత్తం ఎప్పుడైతే మనం కార్న్ఫ్లోర్ వేస్తామో మిల్క్లో అదంతా దగ్గరకు వచ్చేస్తుంది. మంచిగా మిక్స్ చేసేసుకోండి, లేదంటే అడుగంటేస్తుంది. స్పీడ్గా రౌండ్గా ఇలా మిక్స్ చేసేసుకోండి. చూసారా ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో? ఈ మాత్రం థిక్నెస్ ఉంటే చాలు. మరి దీనికంటే థిక్గా ఉంటే రస్మలైలా అనిపించదు మనకి. ఇలా కలిపేసుకొని 2 minutes జస్ట్, లేదా 1 minute బబుల్స్ వచ్చే విధంగా జస్ట్ అలా పొంగు రానిస్తే చాలు. ఒక్క మరిగితే చాలు అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపెట్టేసుకొని, ఎందుకంటే మిల్క్ కాబట్టి మనకి స్టీల్ గిన్నె పెట్టాము, అందులో ఎక్కడ అడుగంటిద్దా అని చెప్పి నేను మిక్స్ చేస్తూనే ఉంటున్నాను. మీరు కూడా మిక్స్ చేస్తూనే ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది, ఫ్లేవర్ మారిపోద్ది, స్వీట్ టేస్టే కంప్లీట్ మారిపోద్ది. అందుకనే మిల్క్ రెసిపీస్ ఏవైనా సరే కలుపుతూ మనం అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత 1 minute ఒక పొంగొచ్చి, అదిగోండి అలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక ఎంటీ బౌల్ తీసుకొని మలైస్ అన్నీ దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా చూసారా, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చింది. నేను ఇలా జస్ట్ అలా పైనుంచి వేస్తున్నా సరే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఫ్లఫీగా బౌన్స్ అవుతున్నాయి అన్నమాట. చాలా నీట్గా అయితే మలైస్ రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇదిగో చూడండి, నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆ బాదం మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఈ మలైస్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఆ గిన్నెలో ఉన్న పాకం కూడా ఈ మలైస్లో యాడ్ చేసేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన బాదం మిల్క్ కూడా ఇలా బౌల్లోకి వేసేసుకోండి. కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతే మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే అవి మళ్ళీ బ్రేక్ అవుతాయి బాగా నానిపోయి. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను మొత్తాన్ని. పూర్తిగా చల్లారాకే మిల్క్ అనేది యాడ్ చేయండి. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఒక్కసారి అడుగు నుంచి ఇలా పైకి ఇలా కలుపుకొని, ఒక్కసారి అడుగు నుంచి ఇలా స్పూన్తో నేను చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. నాకైతే నోరు ఊరిపోతుంది. కానీ రస్మలై ఎప్పుడైనా కూల్గా తింటేనే ఆ టేస్ట్ అనేది అమ్మీగా ఉంటుంది.
ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పు ఉన్నాయి కదా, అవి కూడా దానిపైన స్ప్రింకిల్ చేసేస్తున్నాను. చూడండి, ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీ బాదం రస్మలై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో 2 గంటలు పెడతాను. చూడండి, ఇలా మొత్తాన్ని బాదం కట్ చేసిన బాదం అంతా దీనిపైన ఇలా వేసేసుకొని కంప్లీట్గా దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, నీట్గా వచ్చింది. లుక్ కూడా చాలా బాగుంది కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ. చిన్న టిప్స్ ఫాలో అయితే ఎవరైనా చేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టి తర్వాత నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. కంపల్సరీ 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. దాని మీద ఒక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2 గంటలు అయితే అయిపోయిందండి. ఇప్పుడు బయట తీసేస్తున్నాను. తీసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను. ఇగో ఇలా కంప్లీట్గా 2 అవర్స్ అయిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. అటు థిక్గా లేదు, ఇటు లైట్గా లేదు, ఇలా ఉంది. మరీ పల్చగా లేదు, చాలా నీట్గా వచ్చింది. నేను అనుకున్నట్టే కుదిరిందండి. మలాయిస్ ఇలా విడిగా వేసుకుని దాని తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటే ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీ రస్మలై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట. సూపర్ ఉంది టేస్ట్ అయితే. అచ్చం బయట రస్మలై లాగే వచ్చింది. చాలా బాగుంది. అసలు అది తింటుంటే చాలా ఫ్లఫీగా ఉంది అనమాట. చాలా బాగుంది, నీట్గా వచ్చింది. నేను ఇది సెకండ్ టైం చేయటం. చాలా బాగుంది. మా వారు రాగానే మా వారికి, పిల్లలిద్దరికి, అత్తయ్య గారికి పెట్టేసి వాళ్ళు కూడా ఎలా ఉందో చెప్పేస్తే తృప్తిగా నా మనసు తృప్తిగా ఉండిద్ది. సరే అండి.